సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదని చెప్పాలి. అందులోనూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, పిక్ పెట్టినా, ట్వీట్ చేసినా సరే ఇలా ఏం చేసినా జనాలు దాన్నే టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు అన్నెసెసరీగా అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు. అయితే ఇక సెలబ్రిటీలు ఫ్యాన్స్కి దగ్గరవుదామన్న ఆకాస్త ప్రయత్నం కూడా బెడిసి కొడుతోంది. రీసెంట్గా టాలీవుడ్ యాక్టర్ శివబాలాజీ ప్రస్తుతం కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే మార్చి 6న కాటమరాయుడు షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా శివబాలాజీ ఆలీతో కలిసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్లో పెట్టాడు. అంతేకాదు సినిమా రిలీజ్ 24నే అని, అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఫ్యాన్స్ లాగే తాను వెయిట్ చేస్తున్నానని ఫోటోతో సహా ట్వీట్ చేశాడు. అయితే శివబాలాజీ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఒక ఓవర్ ఎగ్జైటెడ్ ఫ్యాన్ అబ్యూజింగ్గా మాట్లాడడం, యాంటీ కామెంట్స్ పెట్టడం మొదలెట్టాడు. దీనికి బాగా హర్ట్ అయిన శివబాలాజీ మొదట అతన్ని ఇలా ఎందుకు చేశారంటూ సున్నితంగా హెచ్చరించాడు. అంతేకాదు సోషల్ మీడియాని ఇలా తప్పుగా, అనాగరికంగా ఉపయోగించడం కరెక్ట్ కాదని కూడా మందలించాడు. కానీ అవతలి వ్యక్తి ఎంతసేపైనా శివబాలాజీని కించపరుస్తూ తన భాషని మార్చుకోకపోవడంతో ఇక శివబాలాజీ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటర్నెట్ వేదికగా జరిగే ఇలాంటి వాటిని అడ్డుకునే ప్రయత్నమేది అని కూడా అన్నాడు శివబాలాజీ. అయితే ఈ విషయంలో శివబాలాజీకి అతని తిట్టిన వ్యక్తికి మధ్య కొంత సంభాషణ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. చాట్ రికార్డ్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తామంటున్నారు పోలీసులు. ఇక శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సోషల్ మీడియాలో ఇక ముందు ఇలాంటి చెత్త కామెంట్స్ పెడితే సైబర్ క్రైమ్లో నిందితులు కావాల్సిందే. కాబట్టి కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని కామెంట్ చేయండి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.